Hi viewers, hi everyone. Thank you for watching this video. ఈ రోజు నేను ఏంటంటే కొత్త యూట్యూబర్స్కి యూట్యూబ్లో ఎక్కువ త్వరగా వ్యూస్ మరియు సబ్స్క్రిప్షన్స్ రావాలంటే ఏం చేయాలి, కొన్ని సజెషన్స్ అయితే నేను మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియోను కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూసినట్లయితే మీకు కొంత అవగాహన దొరుకుతుంది. అదేవిధంగా బయట సోర్స్తో కూడా కొన్ని తెలుసుకున్నట్లయితే మీ యొక్క వీడియోలను చాలా ఎఫెక్టివ్గా తీసి అదేవిధంగా అప్లోడ్ చేసినట్లయితే యూట్యూబ్లో మీకు మంచి క్రెడిట్ ఉంటుంది. అట్లాగే మంచి వ్యూస్ సబ్స్క్రిప్షన్స్ కూడా వచ్చే అవకాశం అయితే కంపల్సరీ ఉంటుంది. ఈరోజు నేను ఏంటంటే మీరు యూట్యూబ్లో ఎలాంటి వీడియోలు తీయాలనుకుంటున్నారు, ఏ సబ్జెక్ట్ మీద తీయాలనుకుంటున్నారు, అట్లాగే టాపిక్ ఏంటి అనేటువంటిది మీరు ఒక క్లారిటీకి వచ్చేసేయాలి ఫస్ట్. ఆ తర్వాత మీరు ఆ టాపిక్ మీద బాగా స్టడీ చేసి ఆ టాపిక్ మీదనే బాగా ఫోకస్ చేసిన తర్వాత మీరు కొన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆ టాపిక్ మీద మంచి ఎఫెక్టివ్గా ఎక్కువ మందికి చేరే విధంగా, ఎక్కువ మందికి అర్థమయ్యే విధంగా, ఎక్కువ మందికి నచ్చే విధంగా మీరు వీడియో తీయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అట్లాగే ఇంకొక రెండో పాయింట్ ఏంటంటే వీడియో అనేటువంటిది ఏ క్లారిటీ తోటి తీయాలి అని అంటే హెచ్డి క్లారిటీ తోటి తీసినట్టయితే చాలా మంచిగా ఉంటుంది, ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎక్కువ మందికి చేరుతుంది. హెచ్డి అనేటువంటిది మీకు అందుబాటులో హెచ్డి కెమెరాలు అందుబాటులో లేకపోయినట్లయితే మనకు మొబైల్ కెమెరాల్లో కూడా ఇప్పుడు హెచ్డి క్లారిటీ, ఫుల్ హెచ్డి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నో ప్రాబ్లం, మొబైల్తో తీసే వాళ్ళు కూడా అందుబాటులో ఉంది. ఒకవేళ లేకున్నా 720 పిక్సెల్స్తో కూడా తీసినా పర్వాలేదు. కాకపోతే కొంచెం క్లారిటీగా క్లియర్గా వచ్చే విధంగా వాయిస్ కానీ లేకపోతే వీడియో కానీ క్లియర్గా వచ్చే విధంగా షూట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ వీడియో డ్యూరేషన్ అనేటువంటిది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అన్నమాట. ఏంటంటే వీడియో డ్యూరేషన్ చాలా తక్కువ టైం, అంటే 2-3 నిమిషాలు 4 నిమిషాలు కాకుండా అట్లాగే చాలా ఎక్కువ టైం, అర్ధగంట లేకపోతే 60 నిమిషాలు అంటే గంట ఆ పైన కాకుండా మీడియంగా అంటే మధ్యస్థంగా 8 నుంచి 16 మినిట్స్ ఉండేటట్టుగా మీరు చూడండి. మినిమం 8 నిమిషాలు, అలాగే మ్యాక్సిమం 16 నిమిషాలు ఉండేటట్టుగా తీసినట్లయితే మీకు ఆ వీడియోను కంప్లీట్గా చూసేటువంటి వ్యూవర్స్ చాలా ఎక్కువగా ఉంటారు. కాబట్టి మీకు వీడియో రిటెన్షన్ అనేటువంటిది అంటే వ్యూవర్స్ రిటెన్షన్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అట్లాగే వ్యూవర్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. కాబట్టి 8 నుంచి 16 నిమిషాల్లో మీరు కంప్లీట్ చేసే విధంగా వీడియోను తీయండి. సబ్జెక్ట్ను కూడా, టాపిక్ను కూడా అలాగే ఎన్నుకోండి అనమాట. తర్వాత మరి మీరు కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు, దానికి ప్రయత్నం చేస్తున్నారు, కష్టపడుతున్నారు. మరి దానికి వెంటనే సబ్స్క్రైబర్స్ రావాలంటే మనకు యూట్యూబ్ నుంచి సబ్స్క్రైబర్స్ వెంటనే అంత త్వరగా ఈజీగా రారు. అందుకని మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన యొక్క ఫ్రెండ్స్కి, మన రిలేటివ్స్కి, మన నేబర్స్కి, మన క్లాస్మేట్స్కి, అట్లాగే మీకు తెలిసిన వాళ్ళకి మీ యొక్క సబ్జెక్ట్ కానీ టాపిక్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అర్థమయ్యే విధంగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నట్టుగా చెప్పి ఆ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే వీడియోస్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి అని ఒకసారి రిక్వెస్ట్ చేయండి. చేయడం వలన అందులో కొంతమంది అయినా మనకు సబ్స్క్రైబర్స్ వస్తారు. మీరు ఒక విషయం ఏంటంటే వీళ్ళు మనకు అప్పుడప్పుడే కలుస్తారు కదా, అంత పెద్ద క్లోజ్ కాదు కదా, వాళ్ళని అడగద్దు అని మాత్రం అనుకోకండి. ప్రతి ఒక్కరిని మీకు తెలిసిన వాళ్ళని ప్రతి ఒక్కరిని అడగండి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నా అనుభవంలో చూసినటువంటి విషయం ఏంటంటే మనకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు, మన క్లాస్మేట్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్లో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే సరే అంటారు, కానీ వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేయరు. నిజానికి సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకు ఎలాంటి నష్టము ఉండదు, ఎలాంటి డబ్బు ఖర్చు కూడా ఉండదు. అయినా వాళ్ళు కొంతమంది చేయరు. అయినా మనము దానికి బాధపడాల్సిన అవసరం లేదు. మనకు చాలా ఒక బిలియన్స్లో మనకి యూట్యూబర్స్ అంటే యూట్యూబ్ వాచర్స్ ఉన్నారు. డైలీ చాలా బిలియన్స్లో ఉన్నారు. అందులో కొంతమంది అయినా మనం సబ్స్క్రైబ్ చేసే విధంగా మనం వీడియోస్ చేస్తే సరిపోతుంది. వాళ్ళందరికీ చేరే విధంగా చేయాలి. ఓకే, అట్లా మనకు సబ్స్క్రైబ్ చేయకున్నా, మన అనుకున్నటువంటి వాళ్ళు చేయకున్నా మనము ఇంకా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉండాలి. ఓకే, అదేవిధంగా మనము వీడియో తీసిన తర్వాత మనము వీడియోని ఎప్పుడు అప్లోడ్ చేయాలి. ముందు మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏంటంటే మన వీడియోలని మనం రోజుకు ఒక వీడియో పెట్టాలనుకుంటున్నామా, లేకపోతే 2 రోజులకు ఒకటి పెట్టాలనుకుంటున్నామా, వీక్లీ వన్స్ పెట్టాలనుకుంటున్నామా, మంత్లీ వన్స్ పెట్టాలనుకుంటున్నామా, అదొక నిర్ణయానికి వచ్చిన తర్వాత
ఒక్కరోజు అంటే డైలీ ఒకటైనా సరే, 2 రోజులకు ఒకసారి అయినా సరే, ఎప్పుడైనా సరే ఒకే సమయంలో అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 7కి మీరు వీడియోని పబ్లిష్ చేయాలనుకుంటే మార్నింగ్ 7కి చేసేయండి. ప్రతి వీడియోని కూడా మీరు ఎప్పుడు అప్లోడ్ చేసినా మార్నింగ్ 7కి, లేదంటే ఈవినింగ్ ఒక టైం పెట్టుకోండి. ఈవినింగ్ 6కో లేకపోతే 7కో, దట్ ఈస్ యువర్ విష్. అయితే అంటే మన వ్యూవర్స్ ఎక్కువగా వచ్చేటువంటి టైం మీరు సెట్ చేసుకుంటే బాగుంటుంది. ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే ఈవినింగ్ కానీ, ఈవినింగ్ 7 అట్లా 7 తర్వాత కానీ మనకు యూట్యూబ్లోకి వచ్చేవాళ్ళు చాలా సంఖ్యలో ఉంటారు. కాబట్టి ఆ టైంలో మీరు పబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే 2 రోజులకు ఒకసారి చేసినా లేదా వీక్లీ చేసినా, ఎప్పుడు చేసినా ఒకే సమయంలో మీరు రిలీజ్ చేసినప్పుడు ఒకే సమయంలో వచ్చే విధంగా చేసినట్లయితే అప్పుడు వ్యూవర్స్ కూడా ఒక అర్థమవుతుందన్నమాట. ఒకటి, ఈ ఛానల్ నుంచి 2 రోజులకు ఒకసారి లేకపోతే వీక్లీ వన్స్ ఒక వీడియో వస్తుంది, ఈ టైంలో వస్తుంది, ఈ పర్టికులర్ టైంలో వస్తుంది అనేటువంటిది వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. ఆ టైంకి వాళ్ళు యూట్యూబ్లోకి వచ్చేసి మన ఛానల్ని ఓపెన్ చేయడం జరుగుతుందన్నమాట. అట్లా అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సేమ్ సమయంలో మీరు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. అట్లాగే ఇప్పుడు అప్లోడ్ చేసేటప్పుడు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ అనేటువంటిది చాలా ఎఫెక్టివ్గా ఐ క్యాచింగ్ ఉండే విధంగా మనం థంబ్నెయిల్ను ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏంటంటే యూట్యూబ్ వ్యూవర్స్ ఏంటంటే చూసేటప్పుడు ఇట్లా స్క్రోల్ చేసుకుంటూ పోయినప్పుడు థంబ్నెయిల్ను వాళ్ళు బాగా ఇంప్రెస్ చేస్తారనమాట. వాళ్ళ ఐ క్యాచింగ్ అంటే కళ్ళకు చూడగానే చాలా మంచిగా అనిపిస్తుంటుంది. అట్లాంటి థంబ్నెయిల్ ఉన్నటువంటి దాని దగ్గర మనకు కంపల్సరీ ఎంత వ్యూవర్స్ చాలా మంది అక్కడ ఆగే అవకాశం ఉంటుందన్నమాట. అక్కడ ఆగి మన థంబ్నెయిల్ చూసి ఆగి ఇందులో ఏదో విషయం ఉంది అని చెప్పి వాళ్ళు కంపల్సరీ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే ఆ థంబ్నెయిల్‌లో ఏంటంటే ఆ థంబ్నెయిల్‌లో ఒక విషయం పెట్టేసి మన వీడియోలో ఇంకొక విషయం ఉన్నదనుకోండి, థంబ్నెయిల్‌కి అసలు మన వీడియోకి ఎలాంటి సంబంధం లేకపోయినప్పుడు అప్పుడు నెక్స్ట్ మన ఛానల్ కనబడగానే వాళ్ళు స్క్రోల్ చేసేస్తారు. కాబట్టి థంబ్నెయిల్‌లో ఉన్నటువంటి మనం ఏదైతే పెట్టినామో టైటిల్ విషయము అదే సేమ్ కొంచెం అటు ఇటుగా అయినా పర్వాలేదు, మన వీడియోలో ఉండాలి కంపల్సరీ. ఓకే, ఆ థంబ్నెయిల్ అనేటువంటిది ఎఫెక్టివ్గా ఉండాలి, మంచి కలర్ఫుల్గా, మంచి ఎఫెక్టివ్గా, చూడగానే చాలా ఇంప్రెస్ అవ్వాలి, అలా ఉండాలన్నమాట. తర్వాత అదేవిధంగా ఒక టైటిల్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే వ్యూవర్స్ సెర్చ్ చేసేటప్పుడు మన టైటిల్లో ఉన్నటువంటి వర్డ్స్, ట్యాగ్స్ ఏమైనా ఉంటే అవి మాత్రమే ఫస్ట్ సజెస్ట్ చేస్తాయి అన్నమాట వాళ్ళకి. కాబట్టి ఒక మంచి గుడ్ టైటిల్ ఆర్ పాపులర్ టైటిల్ ఆల్రెడీ చేసినటువంటి వీడియోలు, మన టాపిక్ మీదనే ఆల్రెడీ చేసినటువంటి వీడియోలు చాలా ఉంటాయి యూట్యూబ్లో. అవి సెర్చ్ చేయండి. అవి సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళ టైటిల్ ఏ విధంగా పెట్టారు చూసి అదే విధంగా మీరు టైప్ చేయండి. లేదంటే అది కాపీ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. కాకపోతే సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కాకుండా కొంచెం చేంజ్ చేయండి, కంపల్సరీ ఎడిట్ చేయాలి టైటిల్‌ని. ఓకే, అలా మీరు టైటిల్‌ను సెట్ చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్ అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ డిస్క్రిప్షన్‌లో ఏం రైట్ చేయాలి? యాక్చువల్లీ డిస్క్రిప్షన్‌లో ఇప్పుడు మనకు వేరే వాళ్ళ ఛానల్‌లో ఉన్నటువంటి వీడియోస్ చూసేటప్పుడు ఫస్ట్ వీడియో కింద మనకి బ్లూ కలర్‌లో హ్యాష్ ట్యాగ్ తోటి బ్లూ కలర్‌లో కనబడతాయి. అవి ఎలా వస్తాయి? మనం టైటిల్‌లో టైప్ చేస్తే రావాలి. డిస్క్రిప్షన్‌లో ఫస్ట్ మనము హ్యాష్ ట్యాగ్ ఇచ్చేసి మన టైటిల్‌కు సంబంధించినటువంటి కొన్ని వర్డ్స్‌ను అక్కడ ఇచ్చేసినట్లయితే సేమ్ వర్డ్స్ అవి మనకు ఆ వీడియో కిందనే మనకు బ్లూ కలర్‌లో స్మాల్ ఫాంట్‌లో మనకు కనబడుతుందన్నమాట. అట్లాగే హ్యాష్ ట్యాగ్‌తో అవి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ లైన్‌లో నుంచి మన వీడియోకి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని లేదా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని, ఒకవేళ వీడియోని చూసినట్లయితే వ్యూవర్స్ ఏం నేర్చుకుంటారు, ఏం తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని మనం కంపల్సరీ ఆ డిస్క్రిప్షన్‌లో రైట్ చేయాలి. ఒకవేళ మన వీడియోలో వేరే పర్సన్స్ కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఐటమ్స్ వేరే వాళ్ళవి కానీ, లేకపోతే మనము వీడియోలో మనం ఏదైనా సాంగ్ కానీ లేకపోతే ఆడియో కానీ వేరే వాళ్ళ క్లిప్ మనం తీసుకున్నట్లయితే, మనం దాంట్లో ఎడిట్ చేసినట్లయితే వాళ్ళు కాపీరైట్‌కి వెళ్ళకుండా ఉండడానికి మనం కాపీరైట్ ఒక రిక్వెస్ట్ పెట్టాలి. ఎవరైనా కాపీరైట్ పెట్టాలనుకుంటే నాకు డైరెక్ట్‌గా కాంటాక్ట్ కమ్మని ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే ఏంటంటే మనకి డైరెక్ట్ కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు యూట్యూబ్‌కి వెళ్ళే అవకాశం లేకుండా ఉంటుందన్నమాట. కాబట్టి కాపీరైట్ అనేటువంటిది డిస్క్రిప్షన్‌లో పెట్టండి. అట్లాగే నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా దాంట్లో డిస్క్రిప్షన్‌లో రైట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనం వీడియో చూసేటప్పుడే మనం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు న్యూ అప్డేట్స్ రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్పి మనము ఆ వీడియోలో నేను చెప్పినట్లయితే ఇంకా బాగుంటుంది.
అట్లాగే డిస్క్రిప్షన్ తర్వాత ట్యాగ్స్. మనకు ఈ ట్యాగ్స్ అనేటువంటిది చాలా చాలా ఉపయోగకరమైనటువంటిది. ఈ ట్యాగ్స్ అనేటువంటిది మనము ట్యాగ్స్ చాలా మనకు మనకు మన టాపిక్ సంబంధించినటువంటి అందులో కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో, ముఖ్యమైనటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము ఆ ట్యాగ్స్లో మనము టైప్ చేయాలి. ప్రతి ట్యాగ్కి అంటే ప్రతి వర్డ్కి లేదా ప్రతి ట్యాగ్కి ఒక కామా యూజ్ చేసి కామాతోటి సపరేట్ చేసినట్లయితే అవన్నీ ట్యాగ్స్ అవుతాయి. ఆ ట్యాగ్స్ మనం ఒకవేళ ఒక వ్యూవర్ ఒక సపోజ్ స్క్వేర్ అని టైప్ చేసిన అనుకోండి, హౌ టు స్క్వేర్ ఏ నంబర్ అని టైప్ చేశాను అనుకోండి. ఇప్పుడు మనం ట్యాగ్స్ లో స్క్వేర్ అనేటువంటి ఒక వర్డ్ మనము టైప్ చేసినట్లయితే ఆ ట్యాగ్ లో మన మన వీడియోలో ఉంది కాబట్టి వాళ్ళకు యూట్యూబ్ ఏం చేస్తారంటే మన వీడియోలో స్క్వేర్ అనేటువంటి ఒక వర్డ్ ఉంది, ఇతను కూడా స్క్వేర్ అనేటువంటి వర్డ్ ని టైప్ చేస్తున్నాడు అంటే సెర్చ్ చేస్తున్నాడు కాబట్టి ఈయనకి మనం సజెస్ట్ చేయాలని చెప్పి యూట్యూబ్ వాళ్ళకి వ్యూవర్స్ కి సజెస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళు మన వీడియోలు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్యాగ్స్ అనేటువంటివి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. తర్వాత అట్లాగే మనము వీడియో అప్లోడ్ చేసాము, ఇవన్నీ చేసాము, ట్యాగ్స్, డిస్క్రిప్షన్స్, తర్వాత థంబ్నెయిల్ ఇవన్నీ చేసాము. ఆ తర్వాత ఏం చేయాలంటే మనము మన యొక్క వీడియోను కంపల్సరీ ప్రమోషన్ చేసుకోవాలి. ఏ విధంగా చేసుకోవాలి అంటే మనం డిఫరెంట్ సోషల్ మీడియాస్లో మనం షేర్ చేసుకొని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగినట్లయితే, వీడియో వాచ్ చేయమని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగినట్లయితే ఎంతో కొంత మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇట్లా సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, తర్వాత ఫేస్బుక్ గ్రూప్స్ ఉంటాయి, ఇంకా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, లింక్డ్ఇన్ కావచ్చు, ఇంకేదైనా సోషల్ మీడియాలో మనము షేర్ చేసినట్లయితే కొంతవరకు కొంతమంది మనకు సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, వ్యూవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మీరు బాగా మీరు మీ యొక్క మెథడ్లో ఉంచుకొని వీటన్నింటి ప్రకారము మీరు చేయండి. అట్లాగే ఇవి మాత్రమే చేయాలని ఏం లేదు, ఎందుకంటే ఇంకా చాలా పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు. నేను అంత తక్కువ టైం, అంతా 2 months నుంచి నేను ఈ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేశాను. మ్యాథమెటిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్ ట్రిక్స్, వేదిక్ మ్యాథమెటిక్స్లో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని కూడా చాలా 1 lineలో మనం ఆన్సర్ చేసే విధంగా ఉండేటువంటి ప్రిన్సిపల్స్ మన వేదగణితంలో అంటే వేదిక్ మ్యాథమెటిక్స్లో ఉంటాయి. వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను మన యూట్యూబ్ నుంచి. అయితే అట్లాగే పెద్ద పెద్ద క్రియేటర్స్ అంటే ఎక్కువ బిలియన్స్లో సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ 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 యొక్క వీడియోస్ కూడా మీరు ఒకసారి పరిశీలించండి. మీరు బాగా గమనించండి, మనం వీడియో చేస్తే ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశంతో మీరు ఆ వీడియోస్ను చూడండి. అదేవిధంగా వాళ్ళ టైటిల్ చూడండి. వాళ్ళ టైటిల్ కాకుండా డిస్క్రిప్షన్ కానీ లేకపోతే థంబ్నెయిల్ కానీ ప్రతిదీ కూడా మీరు పరిశీలించండి. దాని నుంచి మీరు కంపల్సరీ ఎంతో కొంత విషయాన్ని మీరు తెలుసుకుంటారు. తెలుసుకున్నటువంటి విషయాలతోటి మీ యొక్క వీడియోను మీరు చాలా సక్సెస్ఫుల్గా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సక్సెస్ఫుల్గా మీకు వ్యూవర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏం చెప్తారంటే, మీరు కొత్త యూట్యూబర్స్కి కొన్ని భయాలు కూడా చెప్పేసే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే అంత ఈజీ కాదు, వీడియోస్ రావడం అంత ఈజీ కాదు, అట్లాగే సబ్స్క్రైబర్స్ రావడం అంత ఈజీ కాదు మీరు అనుకున్నంత అని చెప్పి మనకు భయపెట్టించే అవకాశం ఉంటుంది. అయితే కొద్ది రోజులు మనకు 1 month కావచ్చు, 2 months కావచ్చు, 3 months కావచ్చు, మనం కష్టపడితే ఖచ్చితంగా మన యూట్యూబ్ కంపల్సరీ మన యొక్క ఏదో ఒక్క వీడియోనన్నా మంచి పై స్థాయిలోకి తీసుకెళ్తుంది. నేను చాలా వీడియోస్ చేశాను, ఒక 80 వరకు వీడియోస్ చేశాను ఇప్పటివరకు. అందులో ప్రతి వీడియో ఏ వీడియో అయినా 10 views 20 views వచ్చినాయి. అయినా నేను వెనకాడు లేకుండా మళ్ళీ వీడియోస్ మంచి క్వాలిటీ తోటి చేసి, అంటే ఇంతకుముందు హెచ్డీలో వేసేది 720 pixelsలో, తర్వాత ఇప్పుడు నేను హెచ్డీ క్వాలిటీ తోటి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. అట్లాగే నాకు యూట్యూబ్ ఏంటంటే ఒక వీడియోకి మంచి ప్రమోషన్ ఇచ్చేసిన, అంటే ఆ యూట్యూబ్ ఏంటంటే వ్యూవర్స్కి ఎక్కువ సజెస్ట్ చేస్తుంది అనమాట. మన కష్టాన్ని అది అర్థం చేసుకుంటుంది. వాళ్ళ కంపల్సరీ అల్గారిథం ప్రకారము మన వ్యూస్ మనకు సంబంధించినటువంటి ఈ వీడియోను కొంచెం పైకి తీసుకెళ్ళాలి అనేటువంటి విషయం ఆలోచన చేసి ఏంటంటే చేయడం వలన నా యొక్క వీడియో ఒక వీడియో అది 7K వరకు వ్యూస్ వచ్చినాయి. మీరు కూడా నా వీడియోస్లో గమనించవచ్చు. అదేవిధంగా అన్ని వీడియోలకు రావాలని ఏం లేదు, అందులో ఏదో ఒక వీడియోకి వచ్చేస్తుంది. ఒక వీడియో ఇంకొక వీడియోని చేసేయచ్చు. ఆ విధంగా ఇప్పుడు 7K వ్యూస్ వచ్చినాయంటే అది 10K ఏమో వచ్చేస్తాయి. ఇంకా అంత ఒక 2 days 3 daysలోనే 7K వ్యూస్ వచ్చేసినాయి. కాబట్టి ఇంకొక 1 month కావచ్చు, 1 year కావచ్చు, ఆ వీడియో అయితే ఇట్లాగే ఉంటుంది. కాబట్టి
ఆ రోజులో అంటే మిలియన్స్లో కూడా మనకు వ్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనము ఎలాంటి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనము ఎక్కువ ఖర్చు పెట్టడం మాత్రము మీరు చూసుకుంటూ పెట్టుకోండి. ఎందుకంటే మీకు అంటే మన ఆర్థిక స్తోమతను బట్టి మన లెక్కను బట్టి పెద్దగా ఖర్చు పెట్టుకొని ఏమో చేస్తే మనం ఆర్థికంగా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి చూసుకుంటూ చేయండి. మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మంచి యూట్యూబర్గా మీరు కంపల్సరీ ఎదుగుతారు. అందరూ కూడా ప్రతి కొత్త క్రియేటర్ కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.